ఏపీ టిడ్కో చైర్మన్ పోస్ట్కి నామినేట్ అయిన తర్వాత ఇవాళ నెల్లూరుకి మొదటిసారి రావడం అయింది. నాకు నెల్లూరు నేను పుట్టి పెరిగిన ఊరు, నా జన్మస్థలం. అటువంటి లెగసీ నుంచి ఇవాళ టిడ్కో చైర్మన్గా వచ్చి ఇవాళ వేల కొద్ది ఇళ్ళు ఇక్కడ అలీపురంలో టిడ్కో హౌసెస్ ఉన్నాయి. ఆక్యుపేషన్ చాలా తక్కువ ఉంది. మనకు 18% ఆక్యుపేషన్తో ఉంది. దాదాపు 22,000 దాకా ఇళ్ళు కట్టున్నారు, వేరే స్టేజెస్లో ఉన్నాయి. సో వాటి గురించి తెలుసుకొని ఇక్కడ ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటిని ఎంత తొందరగా లబ్ధిదారులకు ఇస్తే మనం ఏం చేయాలా ఈ లబ్ధిదారులకి వాళ్ళు ఆక్యుపై చేయడానికి అని చెప్పి తెలుసుకోవడానికి ఈ అలీపురం టిడ్కో కాలనీకి రావడం జరిగింది. నాతో పాటు అడిషనల్ కమిషనర్ ఆఫ్ నెల్లూరు మున్సిపాలిటీ శర్మదా గారు ఉన్నారు. అలాగే ఉమాశంకర్ శాస్త్రి ఈఈ ఆఫ్ టిడ్కో గారు, మిగిలిన అఫీషియల్స్ అంతా వచ్చారు. సో ఇక్కడ రాగానే ప్రజలు వచ్చి మాకు వాళ్ళకున్న చాలా ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఆక్యుపెన్సీ తక్కువ ఉండడం వల్ల ఈ ఇల్లు చాలా ఖాళీగా ఉన్నందువల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఒకటి ఎక్కువ ఉన్నది. తాగుబోతుల బెడద ఎక్కువ ఉంది, స్ట్రీట్ లైటింగ్ లేదు, వాటర్ సప్లై సరిగ్గా లేదు. ఇటువంటి ప్రాబ్లమ్స్ మా ముందరికి తెచ్చారు. సో నేను ఇప్పుడే డిఎస్పీ గారికి ఫోన్ చేసి పోలీస్ బీట్స్ అరేంజ్ చేయండి, పోలీస్ పెట్రోల్ అరేంజ్ చేయండి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ని ఫస్ట్ చూడాలా, లా అండ్ ఆర్డర్ బాగుంటేనే కదా ఇక్కడ ఆక్యుపేషన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పడం అయింది. అలాగే ఈ ఏదైతే మిగిలిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో స్ట్రీట్ లైటింగ్ గురించి ఇప్పుడే నేను మేడం గారిని సార్ని ఇద్దరిని అడిగాను. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఒక డేట్ తీసుకొని ఆ డేట్ లోపల ఈ మొత్తం స్ట్రీట్ లైటింగ్ అయ్యేటట్టు చెప్పమని అడిగితే రేపటికల్లా జవాబు చెప్పి రేపటికి ఒక డేట్ ఇస్తామని చెప్పారు. ఖచ్చితంగా దాన్ని ఫాలో అప్ చేసి ఈ స్ట్రీట్ లైటింగ్ అనేది ఒక ముఖ్యమైన ప్రణాళికగా టాప్ ప్రయారిటీగా తీసుకొని ఈ మొత్తం కాలనీకి స్ట్రీట్ లైటింగ్ అయ్యేటట్టు చూద్దాం. అలాగే వాటర్ ప్రాబ్లం ఒకటి ఉన్నది, అది కూడా సంబంధిత అధికారులతో మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడున్న కాలనీలు ఇన్ని ఇళ్ళు కట్టిన తర్వాత గవర్నమెంట్ ఇది ప్రజాధనం, సెంట్రల్ నుంచి ఫండ్స్ వచ్చాయి, స్టేట్ నుంచి ఫండ్స్ వచ్చాయి, అన్నీ కూడా ఆక్యుపై కాకుండా ఉన్నాయనేది చాలా బాధాకరమైన విషయం. సో దేనివల్ల ఇవన్నీ ఆక్యుపై కాలేదు, ఇన్ని టిడ్కో హౌసెస్, వాటికి ఏంటి మనం పరిష్కార మార్గాలు ఏంటి, ఏం చేస్తే ఇవన్నీ ఆక్యుపై అవుతాయి అనే దాని మీద కొంచెం మేము కూడా అభ్యసించి వీళ్ళందరితో కూర్చొని మాట్లాడి విషయాలు తెలుసుకొని అందరం ఒక టీమ్గా ఇట్లా మున్సిపాలిటీ వాళ్ళు అయితేమి, టిడ్కో అఫీషియల్స్ అయితేమి, మిగిలిన డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ కూడా కలిసి ఎంత తొందరగా లబ్ధిదారులకి ఇల్లు మనం హ్యాండ్ ఓవర్ చేయగలిగితే అంత మంచిదని చెప్పి ఆ విధంగా ముందరికి పోవాలని ప్లాన్ చేస్తున్నాం. కొంచెం వ్యవధి పడుతుంది, కానీ ఖచ్చితంగా కూడా వెనకాల పడి ముందర చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయో, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే ఏమి, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అయితే ఏమి, డ్రైనేజ్ అయితే ఏమి, నీళ్ల ప్రాబ్లం ఏమో, వీటిని ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి చూసుకుంటూ ఖచ్చితంగా ఇది ఒక మోడల్ కాలనీ, ఇది చాలా పెద్ద లెవెల్లో బిల్డ్ చేసినారు. సో దీన్ని త్వరితగతిన మొత్తం ఆక్యుపై చేసేటట్టు ఏ స్టెప్స్ తీసుకోవాలో అవన్నీ తీసుకోవాలని చెప్పి చేస్తామని చెప్పి ఇక్కడున్న అఫీషియల్స్ని అందరినీ కూడా కోరుకుంటూ ఖచ్చితంగా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలా. మీరు ఎంత తొందరగా దీంట్లో 100% ఆక్యుపెన్సీ తేగలమో అది సక్సెస్. నారాయణ గారికి కూడా అప్పుడే ఇది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక స్పెషల్ ప్లాన్ కింద ఈ కార్పొరేషనే 2016లో ఫామ్ చేసినారు. ఇవాళ ఇన్ని ఇల్లు కట్టిన తర్వాత క్రితటి గవర్నమెంట్ ఏదైతే ఉందో గాలికి వదిలేశారు.